హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రాత్రి మా వీధిలో పడి పూజ కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారండి. పడి పూజ అంటున్నాం కానీ ఇంకా అంబలం పూజలాగా అయితే పూజా కార్యక్రమం అయితే చేశారు. ఇంకా ఈ పూజా కార్యక్రమంకి అరటి పందులతో అయితే మండపాన్ని మొత్తాన్ని తయారు చేసి అయితే పూజా కార్యక్రమం అయితే రెడీ చేశారండి. ఇంకా సాయంత్రానికి అయితే పూజ స్టార్ట్ అయితే అయ్యింది. ఇంకా ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అలాగే భవానీలు వీధిలో అందరూ అయితే పాల్గొన్నారు. ఇంకా ముందుగా మనం గణపతి పూజతో స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంకా గణపతి పూజతో అయితే స్టార్ట్ చేశారు. ఇందులో ఇంకా అందరూ అయితే పాల్గొని పూజా కార్యక్రమం అయితే బాగా జరిగింది. ఇంకా గణపతి పూజ అయిపోయిన తర్వాత భవానీ హారతి తీసుకొని శివపార్వతుల పూజను అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఇది దేవీ నవరాత్రులు అయితే ఇది 9వ రోజు అండి. ఇంకా ఈ 9 రోజులు కూడా ప్రతిరోజు ప్రతి ప్రోగ్రాం అయితే కార్యక్రమం అయితే నిర్వహించారు. ఈ అగ్నిగుండము, మహాలక్ష్మీదేవి అవతరణ, దీపారాధన, అన్న సమారాధన ఇంకా అలా కార్యక్రమం అయితే ప్రతిరోజు అయితే జరిపించాం. ఒకసారి అయితే మన వీడియోలు అయితే ఉన్నాయి, మన ఛానల్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే వాచ్ చేయండి వీడియోల్ని. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ని కూడా ఏర్పాటు చేసామండి. ఈ సాంగ్స్ అవి అయితే చాలా బాగా పాడారు. ఇంకా దీంట్లో అయితే ఇంకా భవానీలో ఆటపాటలతో అయితే చాలా బాగా అయితే చేసే ఉత్సాహంగా అయితే పాల్గొన్నారు. ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా వీడియోలో, అసలు తగ్గలేదు. బయట భవానీలు కూడా అలా డ్యాన్సులు వాటితో అయితే ఫుల్గా అయితే చాలా బాగా జరిగింది కార్యక్రమం. అలాగే ఇంకా అమ్మవారి కార్యక్రమం, పూజా కార్యక్రమం కూడా అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అమ్మవారికి అభిషేకాలు అవి జరిపించారు. ఇంకా అభిషేకం అయిన తర్వాత అమ్మవారిని అయితే అలంకరణ చేసి పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా వీటితో ఆర్కెస్ట్రాకి వచ్చిన సాంగ్స్ పాడేవాళ్ళు కూడా అయితే డ్యాన్సులతో వాళ్ళు కూడా అసలు మంచి ఉత్సాహంగా అయితే పాల్గొన్నారు. చాలా బాగా అయితే బయట భావాలు అందరూ అయితే బాగా సపోర్ట్ చేశారు. ఇంకా ఈ ఫస్ట్ ఈ పాటలకైతే ఈ చరణఘోష ఇంకా వాటితో అయితే అస్సలు ఎవరు అయితే లాస్ట్ దాకా అయితే అసలు ఎవరు ఆపలేదండి భజన అయితే కంటిన్యూగా అలా జరుగుతూనే ఉంది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే పడి కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారండి. ఇంకా వెలిగించడం, ఈ పడి కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా మనకి పూజ చేయడం గురుభవాని గారు అయితే ఇంకా అందరి చేత ఈ పడి అయితే వెలిగించారు. ఇంకా ఈ పడి బాగా అయితే వెలిగింది. గురుభవాని కూడా పూజా కార్యక్రమం కూడా చాలా బాగా చేశారండి. ఇంకా ఈ పూజా కార్యక్రమం అయితే బాగా చేశారు. అలాగే పడి ఫస్ట్ నుంచి అంటే కొండ ఎక్కినంత వరకు ఎవరు ఈ పాటలతో ఈ అమ్మవారి శరణఘోష అయితే అసలు ఎవ్వరు ఆపకుండా కంటిన్యూగా భజన చేస్తూనే ఉన్నారు. ప్రోగ్రాం అయితే చాలా బాగా జరిగింది. పడి పూజ అన్నారు కానీ ఇంకా అంబలం పూజే, ఇంకా అంబలం పూజలకు బాగా అయితే జరిగింది. ఇంకా ఈ పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత గురుభవాని గారు అయితే హారతి మొత్తం ఇచ్చేసి గురువుగారి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాం. ఇంకా కమిటీ వాళ్ళు కూడా ఈ సద్ది కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. ఇంకా అందరికీ భవాన్లకి సివిల్ వాళ్ళందరికీ అయితే సద్ది కార్యక్రమం అయితే ఏర్పాటు చేశారు. ఇంకా ఆ సద్ది భవాన్లు అందరూ అయితే ఆరగించి ఇంకా అమ్మవారిని అయితే ఆశీర్వాదం తీసుకొని అయితే ఇంకా అయితే ఈ కార్యక్రమం అయితే బాగా జరిగిందండి. ఈ కార్యక్రమం ఎలాగుంది అనేది అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ దసరా అందరికీ.